బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. జీపీఆర్ క్యాడర్ డాగ్స్లతో మార్క్ చేసిన మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీవాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నల్ ఆపరేషన్లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషిన్ ముందు భాగంలో ఒక మృతదేహ మానవాళ్లు, కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ 8 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీగా గుర్తించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. జీపీఆర్ క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీవాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషిన్ ముందు భాగంలో ఒక మృతదేహ ఆనవాళ్లు, కుడి చేయి, ఎడమకాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ 8 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. చేతికి ఉన్న కడియంను బట్టి ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది.